మనం మన జీవితంలో ఎప్పుడూ దుఃఖీగా అవ్వకుండా ఉండాలి అన్నా, అశాంతి కాకుండా, ఎటువంటి మనోవేదన లేకుండా మానసిక ధైర్యంతో శాంతిగా ఉండాలి అన్నా, భగవంతుని యొక్క సాన్నిధ్యము, భగవంతుని యొక్క సాంగత్యము, భగవంతుని యొక్క ఛత్రఛాయ మన జీవితంలో అత్యంత అవసరము, చాలా ఉపయోగము అని ఎప్పుడైతే మనం స్వయం రియలైజ్ అవుతామో, భగవంతుని యొక్క శరణులోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా దుఃఖీ అవ్వము. అంటే మన జీవితంలో పరిస్థితులు, సమస్యలు రావని కాదు, పూర్వ జన్మ కర్మ ఫలం అనుసారంగా కొన్ని సమస్యలని, కొన్ని పరిస్థితులని, కొన్ని కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం వాటి యొక్క ప్రభావంలోకి రాకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అంటే మనకి జ్ఞానము ఎంతో అవసరం. భగవంతుని యొక్క రక్షణ, శరణు చాలా అవసరం. మరి భగవంతుని యొక్క శరణు లేదా ఛత్రఛాయలోకి వచ్చినప్పుడు మనం దుఃఖీగా అవ్వకుండా ఎందుకు ఉండగలము అనంటే, భగవంతుడు అనంతమైనటువంటి జ్ఞాన సాగరుడు. మన మనస్సుని, మన బుద్ధిని జ్ఞాన ఖజానాతో, జ్ఞాన శక్తితో, జ్ఞాన బలంతో నింపి మనం దుఃఖీ అవ్వకుండా, దుఃఖానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి మన జీవితాన్ని సుఖంగా, ఆనందమయంగా చేసేటువంటి వాడు. ఎప్పుడైతే మనకి ఈ విషయం స్వతహాగా మనస్ఫూర్తిగా రియలైజ్ అవుతుందో, ఈ స్పిరిచువల్ పవర్తో, ఈ డివైన్ పవర్తో జీవితంలో వచ్చేటువంటి ఎన్నో సమస్యలని, పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఒక్క భగవంతుడైనటువంటి, పరమాత్ముడైనటువంటి తండ్రి మాత్రమే మనకి ఈ విధంగా చెప్పగలడు. ఎలా చెప్పగలడు? క్షిప్రం భవతి ధర్మాత్మ శస్వాం శాంతి నిగచ్చతి అని చెప్పగలరు. అలాగే కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. నన్ను నమ్ముకున్నటువంటి భక్తులు ఎప్పుడూ నష్టపోరు, నన్ను నమ్ముకున్నటువంటి భక్తులు ఎప్పుడూ కష్టాలు పాలవరు. క్షిప్రం భవతి ధర్మాత్మ. ఎవరైతే నా శరణులోకి వస్తారో, నా రక్షణ ఛత్రఛాయలోకి వస్తారో, అటువంటి వారు ఈ జ్ఞాన యోగాలతో శాశ్వతమైనటువంటి శాంతిని పొందటానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. సో క్షిప్రం భవతి ధర్మాత్మ శస్వాం శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. ఈ విధంగా ఎవరైతే నన్ను నమ్ముకుంటారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాల పాలవరు అని పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి భగవంతుడు మనకంత అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, ఆయన మాటల మీద మనకు ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో, విశ్వాసం కలుగుతుందో, శ్రద్ధ కలుగుతుందో, భగవంతుణ్ణి తల్లి రూపంలో, తండ్రి రూపంలో, టీచర్ సద్గురు రూపంలో చూసి ఆయన ఏ విధమైనటువంటి శ్రేష్ఠ సలహాని మన మనస్సుని ఉద్ధరించుకోవటానికి, సంస్కరించుకోవటానికి, ఈ మనస్సులో గూడు కట్టుకున్నటువంటి అహంకార మమకారాలను, వ్యామోహాలను తొలగించుకోవటానికి ఇచ్చేటువంటి జ్ఞానంతోనే మనం దుఃఖీగా అవ్వము. ఎందుకంటే ఆయన ఒక్కరే మన ఉన్నతిని కోరుకునేటువంటి వారు, మనకి సద్గతిని ఇచ్చేటువంటి వారు, మన జన్మ జన్మాంతరాల పాపాన్ని ప్రక్షాళనం చేసేటువంటి హరహర మహాదేవుడు, ఈశ్వరుడు. ఎందరో మహానుభావులు, ఎంతోమంది మహాభక్తులు తండ్రిని సమీపించి, తరించి, వాళ్ళ జీవితాన్ని ఉద్ధరణ చేసుకొని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ఈశ్వరుడు నాకు తోడుగా ఉన్నాడు కదా అని ఎంతో నిశ్చింతగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కదా. మరి భగవంతుని యొక్క శరణులోకి వచ్చినప్పుడు ఆ జ్ఞానము ద్వారా తరతి శోకం ఆత్మవత్, ఆ ఆత్మ జ్ఞానము ద్వారా ఏ విధమైనటువంటి శోకము కానీ,
బాధ కానీ వాళ్ళని బాధ పెట్టదు. ఎందుకంటే భగవంతుని యొక్క సురక్షితమైనటువంటి రక్షణ వలయము అది ఎప్పుడూ వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఎందుకని? ఆయన మనకి తండ్రి కదా. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విదామదేవం భువనేశమేత్యం అని శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో సాక్షాత్తు పరమాత్ముని యొక్క మహిమను వర్ణించారు. అంటే ఒక్కరిది ఇద్దరిది కాదు ఆయన తొలగించేది. కష్టం, దుఃఖం, అశాంతి, బాధ, చింత ఎవరైతే ఆయన్ని సమీపిస్తారో, ఎవరైతే ఆయన యొక్క ఛత్రఛాయలోకి వస్తారో, ఎవరైతే కొన్ని క్షణాల కోసమైనా ఈశ్వర నీవే అని తలంపు చేస్తారో, అటువంటి సర్వాత్మల యొక్క కోట్లాది మంది ఆత్మల యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నతి పదంలోకి తీసుకెళ్లేటువంటి వారు. తమీశ్వరానం పరమం మహేశ్వరం. తండ్రి, నీవు సర్వలోక మహేశ్వరుడివి, జగన్నియామకుడివి, మొత్తం సృష్టిని నడిపించేటువంటి వాడివి, సూర్య చంద్ర ప్రకృతికి కూడా రచయిత అయినటువంటి వాడివి. అవన్నీ నీ యొక్క రచన. మరి ఎప్పుడూ కూడా నీ పిల్లలు, నీ సంతానము ఎంతో హాయిగా ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి మహేశ్వరుడివి. తమేశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం. దేవతలకి కూడా స్వర్గ వారసత్వాన్ని, అపారమైనటువంటి సుఖశాంతిని, ఆ ఇంద్రుడికి కూడా ఆ ఇంద్ర పదవిని ఇచ్చి కట్టపెట్టి ఆ ఉన్నత స్థితిలో చూసేటువంటి, ఉన్నత స్థితిలో ఉంచగలిగినటువంటి మహేశ్వరుడివి. అందుకనే నిన్ను దేవాది దేవ, మహాదేవ అని పిలుస్తారు. పతిం పతీనాం. ఎప్పుడైతే ఈ మనస్సు ఎన్నో చెడు ఆలోచనలతో, వ్యర్థ ఆలోచనలతో, ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్తో, ఎన్నో రకాల అడిక్షన్స్తో, అసమర్థతతో, నేను ఇది చెయ్యలేను, నేను ఇది చెయ్యగలను, ఇది నా వల్ల కాదు అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్తో, నెగిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు అటువంటి మనస్సుని కూడా సంస్కరించి, ఉద్ధరించి వాళ్ళ జీవితానికి కూడా శుభాన్నిచ్చేటువంటి పతిం పతీనాం పరమం పరస్తాత్, వాళ్ళ జీవితాన్ని కూడా సుందరంగా చేసేటువంటి వారివి తండ్రి మీరు. ఎందుకంటే నిన్ను సమీపించినటువంటి వాళ్ళ యొక్క కష్టాలను తొలగించి, దుర్గతిని తొలగించి, సుఖాన్ని, శాంతిని ప్రసాదించేటువంటి వారివి కాబట్టి పాస్. ఆ విధంగా సృష్టికి తల్లి, తండ్రి, సర్వలోక మహేశ్వరుడు కాబట్టి తనను సమీపించినటువంటి, తన సాన్నిధ్యంలోకి వచ్చినటువంటి భక్తుల యొక్క దుఃఖాన్ని అవలీలగా తీసేసి వాళ్ళని అన్ని ఖజానాలతో, అన్ని ప్రాప్తులతో సంపన్నంగా చేసి వాళ్ళ మనస్సులో ఎటువంటి అభద్రతా భావం లేకుండా రక్షించేటువంటి వాడు. అందుకని ఆయన ఎలా పిలుస్తారు? నమ శంభవేచ మయోభవేచ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. అసలు భగవంతుని యొక్క మహిమని ఎంతగా వర్ణించారు అనంటే నమ శంభవేచ మయోభవేచ అంటే నీ జీవితంలో నీకేదైనా శుభం కావాలి, కళ్యాణం కావాలి, సుఖం కావాలి, ఏ విధమైనటువంటి సుఖమైనా. ఇక్కడ సుఖము అంటే వస్తు పదార్థ వైభవాల నుంచి వచ్చేటువంటి లౌకిక అల్పకాలిక సుఖం కావచ్చు. ఈ శరీరము కాదు, నేను ఆత్మని అని నా స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు నాకు తల్లి, తండ్రి, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి పాత్రను ఇచ్చి నా పూర్వ జన్మ కర్మ ఫలితం అనుసారంగా నా చుట్టూ వీటన్నింటిని ఇచ్చినటువంటి వాడు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, జ్ఞాన యోగాల ద్వారా పొందేటువంటి అలౌకికమైనటువంటి సుఖం కావచ్చు, లేదా అంటే లౌకిక సుఖాన్ని కానీ, అలౌకిక సుఖాన్ని కానీ, పారలౌకిక సుఖాన్ని కానీ, ఏంటి జీవితం?
ఈ వస్తు వైభవ పదార్థాల వలన వచ్చేటువంటి సుఖం అల్పకాలిక సుఖం, ఇంకేదో సుఖం ఉంది అని వైరాగ్యము ద్వారా వచ్చేటువంటి సుఖం. ఇక్కడ వైరాగ్యము అంటే రాగద్వేషాలకు అతీతమైనటువంటి అలౌకికమైనటువంటి దివ్య ఆనందాన్ని ఇచ్చేటువంటి పారలౌకిక సుఖమైనా కావచ్చు. అటువంటి సుఖాన్నైనా సరే ఇచ్చేటువంటి వారు. కావున నమ శంభవేచ మయోభవేచ అంటే ఇక్కడ శంభు అని అంటే ఈరోజు మన జీవితంలో తల్లిదండ్రులకి పిల్లలు లేరు, ఎంతో కాలం నుంచి. పిల్లలు కలిగారనుకోండి, ఎంత సుఖం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో దారిద్ర్యంతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ కర్మ ఫలమంతా తొలగిపోయి మంచిగా బాగా కలిసి వస్తుంది. అప్పుడు ఎంత సుఖం అనిపిస్తుంది. ఆ సుఖానికి, ఆ భావనకి కారణమైనటువంటి వాడు కాబట్టి పరమాత్మ. ఈ విధంగా ఈశ్వరుని యొక్క శరణులోకి వస్తే మనం దుఃఖీగా అవ్వము. పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నింటినీ తట్టుకొని నిలబడడానికి కావలసినటువంటి శక్తి ఉంటుంది. ఎన్నో శుభాలు ఇవ్వాలి అన్నా, అశుభం కలిగిన, అకల్యాణం కలిగిన మనస్సు చెదిరిపోకుండా దానిలో కూడా ఏదైతే జరిగిందో మంచికే జరిగింది, ఏదైతే జరుగుతుందో మంచికే జరుగుతుంది, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచికే జరుగుతుంది అనేటువంటి కళ్యాణకారి దృష్టిని ఇవ్వాలి అన్నా అది భగవంతుడే ఇస్తాడు. కాబట్టి ఆయన యొక్క శరణులోకి వస్తే మనం ఎప్పుడూ కూడా దుఃఖీగా అవ్వము. అందుకనే భగవంతుని యొక్క శరణులోకి వచ్చినటువంటి జ్ఞాన యోగాల స్వీకరించినటువంటి పరమాత్ముని యందు భక్తి భావన కలిగినటువంటి భక్తుడు ఏ న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. వాడెప్పుడూ కూడా సుఖానికి పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు, ఎవరిని అనవసరంగా నేను చెప్పినట్టు వినట్లేదు, నాకు అనుగుణంగా నడుచుకోవట్లేదు, వీళ్ళతో నాకు పడట్లేదు అని ద్వేషించడు. అనవసరమైనటువంటి అత్యాశతో కూడినటువంటి కోరికలు పెట్టుకొని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోడు. శుభం కలిగినప్పుడు ఇది భగవంతుడిచ్చాడు అని, అశుభం కలిగినప్పుడు నా కర్మల యొక్క ఫలితము అని స్వీకరించి చక్కటి భావనతో దాన్ని అధిగమిస్తాడు. అటువంటి భక్తుడు నాకెంతో ఇష్టం. నా శరణులోకి, నా రక్షణలోకి వచ్చినటువంటి భక్తులను, అటువంటి వారిని అందరినీ కూడా నేను ఈ విధంగా తయారు చేసి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరిస్తాను. మరి పరిపూర్ణమైనటువంటి నమ్మకం, శ్రద్ధ, విశ్వాసము, జ్ఞానము వీటితోనే మనం దుఃఖాన్ని పొందకుండా సుఖసాగరుని యొక్క సాన్నిధ్యంలో సుఖాన్ని పొందగలం. ఓం శాంతి.